ఏందో విచిత్రం గాని అప్పుడప్పుడు చికెన్ మటన్ చేపల్ని చూస్తే ఏమనిపిత్తదా అంటే మూగజీవులను దొరకబట్టి కోసి పానం తీసి డెడ్ బాడీలను ఆడుకో తింటున్నాం తెగదెంపి నాలుక కలిగిన మనుషులతో సహా దేవుని సృష్టిలో మూగజీవులు కూడా సమాన హక్కులతో పుట్టినాయి. మనకున్నట్టే గవ్విట్లకు కూడా లైఫ్ ఉంటది, బతకాలనే ఆశ ఉంటది, ఆస్వాదించే కోరిక ఉంటది. మన తల రాతలు దేవుడు రాస్తే ఈ మూగజీవుల రాతలు మాత్రం మనమే చేరిపెత్తున్నామే పిల్లగాండు. సోమవారం నుంచి శనివారం దాకా బాగా బాధ అనిపిత్తది కానీ ఆదివారం వచ్చిందంటే చాలు నిండా మునిరాక సలేందుకు అన్నట్టు గరుడ పురాణంలో శిక్షల కూడా భయం అనిపించేది. ఇక ఇప్పటి నుంచి నా గురించి దునియా మీద ఇవ్వలేమనుకున్నా నేను మాత్రం ఒకటే ఫిక్స్ అయితన్నా, శనివారం నుంచి సోమవారం దాకా మధ్యలో గింత కూడా ఏం ముట్టుకోను. ఏడన్నా ఫంక్షన్లు అయితే గింత అంతా కక్కుర్తి పడతా కావచ్చు గంతే. నిజం చెప్పాలంటే అలవాటైన పానం కాబట్టి ఎవరి కోసమో కోసిన చికెన్ పట్టుకొచ్చుకొని అండితే ఏమనిపించేది కానీ ప్రత్యేకించి మన కోసం ఓపిస్తే మాత్రం బాగా బాధ అనిపిస్తుంది. నీ శరీరాన్ని పెరుగుని చేతుల వారేసి పరలోకాలకు వెళ్ళిపోయిన తెల్లకోడికి మౌనం పాటించుతూ ఇక పోయేటప్పుడు చిటికెన్ వెళ్తాను ఇక గంటనే వేసి పిల్లగాను.